దెబ్బకు దిగొచ్చిన రేవంత్ ఇంటికి పిలిపించుకొని గుమ్మడి నరసయ్యను కలిసిన సీఎం. ముఖ్యమంత్రిని కలవడానికి 3 సార్లు ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య అయినా కలవని సీఎం రేవంత్ రెడ్డి. అపాయింట్మెంట్ ఇవ్వలేదని విమర్శలు, సీఎం తీరుపై సోషల్ మీడియాలో దుమారం. చివరకు కాల్ చేసి మరీ రప్పించుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూడండి ఎట్లా గుమ్మడి నరసయ్య గారికి సడన్ గా అపాయింట్మెంట్ దొరికేసింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత గత 9 నెలలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడానికి, గుమ్మడి నరసయ్య గారు కలవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తే దొరకనటువంటి అపాయింట్మెంట్ సోషల్ మీడియా దెబ్బకి, సోషల్ మీడియా పవర్ తోటి ఇలా సార్నే ఇంటికి రప్పించుకున్నారు పరిస్థితి. ఫోన్ చేసి ఇంటికి రప్పించుకున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 3-4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం, నిరాడంబరుడు, ఎలాంటి పైసలు సంపాదించుకోలేదు. సిపిఐలో ఆయన కీలకమైనటువంటి ఇది చేసిండు. కమ్యూనిజం కోసం ఎంతో పనిచేసినటువంటి గుమ్మడి నరసయ్య గారికి అనుభవం ఎదురైంది. ఇట్లా కాన్వాయ్ పోతున్నది కానీ కనీసం మమ్మల్ని చూసేటటువంటి ప్రయత్నం కానీ ఆగి మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. నేనేం ప్రజా సమస్యల కోసమే వచ్చిన కదా, నా సొంత సమస్య కోసం రాలేదు అని చెప్పి ఆయన కూడా కొన్ని ఇంటర్వ్యూలలో మాట్లాడాడు. గుమ్మడి నరసయ్య కొన్ని ఇంటర్వ్యూలలో మాట్లాడాడు. సో ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని మీద చర్చ జరిగింది. అసెంబ్లీలో చర్చ జరిగింది. కూనంనేని సాంబశివరావు గారు కావచ్చు, లేకపోతే మిగతా కొంతమంది సభ్యులు మాట్లాడిండ్రు. కనీసం ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని అంటే, సారీగా నేను అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఏంటి అధ్యక్ష? నేను చూసినా, నేను ఖచ్చితంగా సాయంత్రమే ఎమ్మటే ఫోన్ చేసి పిలిపించుకొని మీరు రావాలి అని చెప్పేసానంటే, ఆయన ఖమ్మంలో ఉన్నా, మళ్ళీ నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు కలుస్తా అని చెప్పిండు. నాకు ఆ మాత్రం ఇది అధ్యక్ష, నేను అసలుకే కమ్యూనిస్టులను కలవడానికి నాకు చాలా ఆసక్తి ఎక్కువ ఉంటుంది అని చెప్పి ఇక సారు సో చెప్పిండు. కానీ నిజంగా సోషల్ మీడియాలో ఇంత హైలైట్ అయ్యి ఇంత వైరల్ కాకపోయింటే నిజంగా గుమ్మడి నరసయ్య గారిని పిలిచేవాళ్ళ? మరి గత ఎన్నో రోజుల నుంచి వెళ్ళి ఆయన కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు, మాట్లాడడానికి, సమస్యలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మరి ఎందుకు అప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వలేదు? ఎవరో చెప్తుండ్రు, ఆయన ఎవరో పిఏ అంటండి, ఇప్పుడు కలవడం కుదరదండి, బిజీ షెడ్యూల్స్ ఉన్నాయని చెప్పేసి పంపించేసిండు అని చెప్పి ఆయన నోటితోటే చెప్పిండు గుమ్మడి నరసయ్య. సో ఇదంతా కూడా మరి చూడండి అడిగిపోయింది. 2వ పేజీలో కూడా ఉంది వార్త, ఒకసారి చూద్దాం. అంటే సోషల్ మీడియా పవర్ అనమాట ఇదంతా. సోషల్ మీడియాకి అంత గొప్ప పవర్ ఉంటుంది. ఎక్కడ ఇదిగోండి, అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాడు. ఆ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం కూడా సీఎం కు అందజేశారు. అయితే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసం వద్ద కలిసేందుకు గుమ్మడి నరసయ్య ప్రయత్నించగా అపాయింట్మెంట్ ఇవ్వలేదని సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిని కలవడానికి 3 సార్లు ట్రై చేసినట్లు సమాచారం. తనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని నరసయ్య ఆవేదన వ్యక్తం చేసినట్లు కూడా వార్తలు వచ్చినాయి. సీఎంని కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ అవకాశం దొరకలేదని, తాను ఎదుర్కొన్న అనుభవాన్ని పబ్లిక్ గా చెప్పినట్లు తేలింది. అయితే దీనిపై రాజకీయంగా కూడా చర్చ నడిచింది. అటు సోషల్ మీడియాలో, ఇటు రాజకీయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే ఆ తర్వాత ఈ అంశంపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. గుమ్మడి నరసయ్య తన ఇంటి దగ్గరికి రాలేదని అన్నారు. తన ఇంటికి అవతల వైపు నుంచి వేచి ఉన్న విషయం తనకు తెలియదన్నారు. తర్వాత ఈ విషయం తెలిసిందని వెంటనే స్పందించి నరసయ్యకు వెంటనే కాల్ చేయించారని సీఎం అన్నారు. అయితే అప్పటికే నరసయ్య ఖమ్మం వెళ్ళిపోయారని. సో ఇప్పుడు ఇదంతా మనం చెప్పుకున్నదే, గుమ్మడి నరసయ్య గారు ఎట్టకేలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అయితే కలిసిండు. కాబట్టి ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే, ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, లేకపోతే ఎంతటి స్థాయిలో అయినా సరే, అరే ఆయన అన్నిసార్లు పనిచేసినటువంటి అనుభవం, సరే ఇలా వయసు అయిపోయింది, ఆయన దగ్గర డబ్బు లేదు, హోదా లేదు, ఇవన్నీ అనుకోవచ్చు. కానీ సోషల్ మీడియా ఇవాళ దాన్ని వేలెత్తి చూపించింది. మరి ఇవన్నీ కొన్ని ప్రధాన ఛానల్ చూపించలేదండి. ఏవైతే ఎక్కువ శాటిలైట్ ఛానల్ ఉన్నాయో ఆ ఛానల్ చూపించలేదు, జస్ట్ సోషల్ మీడియా చూపించింది. సోషల్ మీడియా ఉన్నటువంటి పవర్ అదని చెప్తాను. అందుకే వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఏ విషయంలోనే సరే, ప్రధానంగా పేదలు ఒక దరఖాస్తు ఇస్తా ఉన్నారు, రైట్, మీరు ఆ దరఖాస్తు తీసుకోండి. మీరు పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడ జిల్లా కలెక్టర్ గారో, లేకపోతే ఆర్డీఓ గారో, ఎంఆర్ఓ గారో ఎవరో ఒకరు ఉన్నప్పుడు దాని మీద కొద్దిగా సీరియస్ గా యాక్షన్ తీసుకోండి అని చెప్తే సరిపోద్ది, అక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఎవరైనా కానీ. సో అందుకే దయచేసి పేదల పక్షాన కలవడానికి కానీ, లేకపోతే వాళ్ళ మీద ఆసక్తి చూపడానికి ఉంటే రైట్, అరే
ఇవాళ కలిసిండు అనేది అదే సోషల్ మీడియా చూపిస్తుంది. మళ్ళీ అదే సోషల్ మీడియా మిమ్మల్ని హైలైట్ చేసి చూపిస్తుంది. మీ నియోజకవర్గం అంతా చూస్తుంది, రాష్ట్రం అంతా చూస్తుంది. అరే ఈయన మంచి లీడర్ లాగా ఉన్నట్టున్నాడు, మంచి లీడర్ అయినా అనేది. అట్లాంటి స్వభావం కలిగి ఉండాలి నాయకులు. కానీ ఇక ఇట్లా చర్చ జరిగిన తర్వాత సోషల్ మీడియాలో నడిచిన తర్వాత ఇక కొంతమంది కింద కిందలు కూడా ఉంటారులే, ఆ పై స్థాయి దాకా తీసుకపోరు. మిమ్మల్ని కలవడానికి వచ్చింది సార్ అది అని చెప్పేసి తీసుకపోరు. మరి ఇలాంటి కీలకమైనటువంటి నాయకుడు వచ్చినప్పుడు కూడా సమాచారం చేరదీయకపోతే సో ఏదేమైనా కానీ గుమ్మడి నరసయ్య గారు మాత్రానికి సోషల్ మీడియా పవర్ తోటి ఇలా ముఖ్యమంత్రిని కలిసినట్టు మాత్రానికి మనం వార్త చూస్తా ఉన్నాం.